హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు? నేనైతే కుకింగ్ ఛానల్ అని చెప్పేసి పెట్టాను. ఇక కుకింగ్ అని చెప్పి డైలీ వ్లాగ్ అయితే పెడుతున్నా. నేను పొద్దున్న లేచిన కాడి నుంచి ఫస్ట్ నేను చేసేటువంటి పనులు ఏంటి అనేసి ఈ వీడియో అయితే అందుకే పెట్టాను. మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసి తర్వాత ఇంకా ఇల్లు కసులు గట్ట కొడతా, తర్వాత సామాన్ తోముతా, తర్వాత టీ కాసుకొని టీ తాగుతా, తర్వాత అన్నం అయితే వండుతా. ఈ ఫుల్ వ్లాగ్ అయితే అదే అబ్బా. యాక్చువల్లీ ఆడవాళ్ళ కింద పుడితే ఇక చాలా అంటే చాలా పనులు ఉంటాయి. బాయ్స్ కన్నా ఏమైనా వర్క్ చేస్తుంటే ఒకరోజు లీవ్ తీసుకుంటే ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఆడవాళ్ళకి అలా కాదు కదా. ఒక్కరోజు కూడా రెస్ట్ అంటే ఉండదు. ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఏ పని చేయకపోతే ఇంట్లో అందరి కడుపు కాలిపోతుంది. మాకైతే నిజంగా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఊరికే పెట్టలేదండి. నిజంగా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అయితే మంచిగా ఉండే. అదే ఒక ఆడవాళ్ళు కనుక లెగిసి ఏ పని చేయకపోతే ఇంకా ఆ ఇల్లు అయితే ఇల్లులా ఉండదు. ఇక నేనైతే ఆ సామానంతో కుస్తీ పట్టడం అయితే స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా. మాకు కూడా ఆడవాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు అబ్బా. ఇంటి పని అనే కాదు, బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేస్తున్నారు. అటు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ బాయ్స్ ఇంటి పని చేయగలరో లేదో నాకైతే తెలియదు, కానీ బయట వర్క్ చేసి ఒకరోజు సెలవు తీసుకున్నా కూడా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఆడవాళ్ళకి అట్లా కాదు. బయట వర్క్ వెళ్ళినా ఇంట్లో వర్క్ కూడా చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా హెల్త్ బాగోవాలి పడుకోవాలన్నా కూడా మ్యాక్సిమం పని అయితే ఇంట్లో ఉంటుంది, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. నిజం అయితే నేనైతే చాలా వర్క్ చేశాను. బయటికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను, పాల ప్యాకెట్ తీసుకొచ్చాను, ఇంకా చాలా చాలా అయితే చేశాను. కానీ వీడియోలు అయితే ఫుల్గా పెట్టట్లేదు. ఎందుకంటారేమో 2 మినిట్స్ 3 మినిట్స్ వ్లాగ్ పెడుతుంటేనే సబ్స్క్రైబర్స్ చూడడం లేదు, బోర్ కొట్టేస్తుందో ఏమో తెలీదు, చూడడం లేదు. ఇంకా ఒక్కసారిగా 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో పెడితే అస్సలు భయపడతారేమో అనేసి ఈ వీడియో అయితే చాలా వీడియో అయితే తీసాను. కానీ 25 మినిట్స్ 30 మినిట్స్ అట్లా వచ్చింది. దాన్ని ఎడిట్ చేయడానికి నాకైతే తలపంతా వచ్చినంత పని అయింది. సో 2-3 మినిట్స్ వీడియో పెడుతుంటేనే ఎవరు చూడట్లా. అంత వీడియో పెడితే ఎవరు చూస్తారా బాబు అని భయం వేసి ఇంక ఎడిట్ చేసి 6 మినిట్స్ వీడియో అయితే పెడుతున్నా. ఒకప్పుడు యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చాలా కష్టం అనుకుని మానేశాను నేను. సరే ఇప్పుడు ట్రై చేద్దాం, ఏముంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, 100% ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని చెప్పేసి ఆ ధైర్యంతో అయితే స్టార్ట్ చేశాను. అంటే వీడియో చాలా కష్టం అండి. ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి, ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, బ్యాక్ వర్క్ చేసుకోవాలి. సో ఇవి యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు, కష్టం అని చెప్పేసి నాకైతే బాగా అర్థమైంది. అయినా కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని చెప్పేసి ఆ ధైర్యంతో అయితే చేస్తున్నా. మళ్ళీ అక్క ఏంటి వీడియో ఎలా వచ్చింది, ఇలా తీసారా అని అంటారని చెప్పేసి కొంచెం లోపల తీసాను కదా, లోపల లైటింగ్ అనేది పెద్దగా రాదు. వేప చెట్టు ఉంది కాబట్టి బయట ఇంకా అసలు లైటింగ్ లోపల పెద్దగా రాదు. లోపల లైట్ వేసాను కానీ చీకటిగానే ఉంది. యూట్యూబ్లోకి రావాలనుకునే వాళ్ళందరికీ నాది ఒకటే సజెషన్. హౌస్ వైఫ్స్ అయితే వెరీ మోస్ట్లీ ఫోన్ ఉంటే కనుక కన్ఫామ్గా యూట్యూబ్ క్రియేట్ చేయండి. ఏదో ఒకరోజు సక్సెస్ అయితే పక్కా వస్తుంది. మనం కష్టపడితే మన కష్టానికి తగ్గ ఫలితం దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు. నిరుత్సాహపడద్దు. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు, లైక్స్ రావట్లేదు అని చెప్పేసి డైలీ ఒక పోస్ట్ పెట్టండి. 3 months కంటిన్యూస్గా డేకి ఒక పోస్ట్, 3 minutes వీడియో 4 minutes వీడియో అయితే కంటిన్యూస్గా పెట్టండి. 100% సక్సెస్ అవుతారు. ఇక బాయ్స్ కంటే ఏదో ఒక వర్క్ బయట ఉంటాయి, కానీ హౌస్ వైఫ్ చాలామందికి బయటికి పంపించరు. చదువు లేక చాలామంది ఇంట్లో ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇంట్లో ఉంటున్నారు. ఎందుకంటే ఏ వర్క్స్కి బయటకు పంపిక ఏం చేయాలో తెలియక. సో ఇలా యూట్యూబ్ క్రియేట్ చేసుకోండి, 100% క్రియేట్ చేసుకోండి. మేము చేయలేము, మాకు స్టడీ లేదు, మేము చదువులేదని చెప్పేసి ఎవరు నిరుత్సాహపడద్దు. ఇక్కడ మనకి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఎలా ఇచ్చుకోవాలి, ట్యాగ్స్ ఎలా ఇచ్చుకోవాలి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలని పెన్ టు పెన్ టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి. 100% సక్సెస్ అయితే అవుతారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొక విషయం అంటూ నాకైతే 6K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటారేమో 6K సబ్స్క్రైబర్స్లో 5K సబ్స్క్రైబర్స్ రాంగ్ వీడియోకి, అంటే నేను మా ఊర్లో ఏదో ఒక చిన్న సర్కస్ వీడియో పెడితే దానికే 5K సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఇప్పుడు నా ఓన్ కంటెంట్ పెడుతున్నా ఎవరు చూడట్లేదు. ఎందుకంటే 5K సబ్స్క్రైబర్స్ కూడా రాంగ్ వేలో వచ్చారు. కాబట్టి నాకు వచ్చిన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే 1Kనే. అందుకని చెప్పేసి నా వీడియోస్ అయితే
వైరల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ 5K సబ్స్క్రైబర్స్ కూడా రాంగ్ వేలో వచ్చారు కాబట్టి నా ఓన్ కంటెంట్కి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే నేను కష్టపడాల్సి వస్తుంది. అక్క ఏంటి మీకు 6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అయినా కూడా మీ వీడియోస్ ఎందుకు వైరల్ అవుతలే, ఎవరో ఎందుకు చూడలే అంటే 5K సబ్స్క్రైబర్స్ కూడా రాంగ్ వేలో వచ్చారు కాబట్టి నా వీడియోస్ అనేది పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నా కంటెంట్ నచ్చి వచ్చిన వాళ్ళు 1K మాత్రమే. అందుకని నా వీడియోస్కి షార్ట్స్కి కానీ రివైన్ వీడియోస్ కానీ 500 మించి ఎక్కువ వ్యూస్ లేకపోవడానికి గల కారణం అయితే అంతే. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ మాత్రమే నాకు జెన్యూన్గా వచ్చారు. ఇంకా 5K కూడా రాంగ్ వేలో ఏదో ఒక సర్కస్ వీడియో చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు. అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా నా ఛానల్లో వీడియోస్ లేవు కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే నా ఛానల్ గ్రోత్ అనేది లేదు. దయచేసి మీరు ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి. చాలా ప్రాబ్లం ఫేస్ వస్తుంది. రాంగ్ వేలో ఏదో ఒక వీడియో తెచ్చి పోస్ట్ చేస్తే దాన్ని చూసి ఇంట్రెస్ట్ చూపించి వచ్చిన సబ్స్క్రైబర్లు మన ఓన్ కంటెంట్ పెడితే 100% లైక్ చేయరు. మన ఛానల్ ఎటువంటి గ్రోత్ అయితే ఉండదు. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.